ఓరల్ క్యావిటీస్ కోసం టాప్ 5 రెమెడీస్. ఓరల్ ప్రాబ్లం ఏదైనా బెస్ట్ 5 సొల్యూషన్స్. క్యావిటీస్ ని కాలరాసే 5 సింపుల్ టిప్స్. పళ్ళు చిగుళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే 5 బెస్ట్ సొల్యూషన్స్. డెంటల్ క్యావిటీస్ మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెడుతున్నా, వీటి వల్ల ప్రతిసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వస్తున్నా, నోట్లో నుండి చెడు శ్వాస వస్తున్నా, లేదా చిగుళ్ళ వాపు ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వెంటనే వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. మీకు తెలుసా, రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం కేవలం మన దేశంలోనే 80 నుండి 95% మంది డెంటల్ కేరీస్తో బాధపడుతున్నారు. అలాగే ప్లేగ్ పేరుకుపోవడం వల్ల వాపు రక్తస్రావం ఏర్పడి ముఖ్యంగా వృద్ధుల్లో 50 నుండి 90% వరకు ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. ఇక పొగాకు, గుట్కా, పాన్ వాడకం కారణంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 80,000 మందికి కొత్త నోటి క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఓరల్ ప్రాబ్లమ్స్ వల్ల 65 నుండి 74 ఏళ్ల వారిలో సుమారు 30% మందికి టూత్ లాస్ జరిగి లైఫ్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఇవన్నీ చూస్తుంటే ఓరల్ హెల్త్ కాపాడుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది కదా? అస్సలు కాదు. ఈ వీడియోలో చెప్పబోయే 5 సింపుల్ హోమ్ రెమెడీస్ మీకున్న ఎలాంటి ఓరల్ ప్రాబ్లమ్స్ అయినా దూరం చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నో రకాల కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కంటే ఇవి చాలా చౌకైనవి, పైగా శ్రమ లేనివి. ఒకవేళ మీ పళ్ళు తిరిగి స్ట్రాంగ్ అవ్వాలంటే, ఎలాంటి ఓరల్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. చూసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సొల్యూషన్స్కి వెళ్లే ముందు అసలు ఓరల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, మనకున్న అలవాట్లు ఏమైనా వీటికి కారణం అవుతాయా అనేది ఒకసారి చూద్దాం. పువర్ హైజీన్. అందరికీ బ్రష్ చేసే అలవాటు ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఫ్లాసింగ్ అలవాటు లేకపోతే పళ్ళపై ప్లేగ్ పేరుకుపోతుంది. అదే నెమ్మదిగా డెంటల్ క్యావిటీస్కి దారితీస్తుంది. పొగాకు అండ్ మద్యం అలవాట్లు. ఈ రోజుల్లో అసలు ఇలాంటి అలవాట్లు ఉండని వారు చాలా తక్కువ. ఒకవేళ ఉంటే చాలా సంతోషం. ఈ అలవాట్లు కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, ఓరల్ హెల్త్ ని కూడా నాశనం చేస్తాయి. సిగరెట్, గుట్కా, పాన్, మద్యం లాంటి అలవాట్లు నోటిని లోపలి నుంచి దెబ్బతీస్తూ గమ్స్ బలహీనపరిచి నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. షుగర్స్. మీలో చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇక స్వీట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అందులోనూ చిన్నపిల్లలు అయితే మరీను షుగర్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల నోటిలో బ్యాక్టీరియా వేగంగా పెరిగి పళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. డ్రైనెస్. శరీరానికి తగినంత హైడ్రేషన్ లేకపోవడం వల్ల నోట్లో లాలాజలం తగ్గి నోట్లో ఉండే న్యాచురల్ ప్రొటెక్షన్ లేయర్ బలహీనపడుతుంది. దీనివల్ల ఓరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వయస్సు మరియు హార్మోన్ మార్పులు. కొన్ని సందర్భాల్లో కొంతమందిలో వృద్ధాప్యంలో లేదా గర్భధారణ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు నోటి సమస్యలను మరింత పెంచుతాయి. ఇన్ని కారణాలున్నాయి ఓరల్ ప్రాబ్లమ్స్ తలెత్తడానికి. ఇన్ని కారణాలను అధిగమించి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లకుండా కాపాడడానికి 5 సింపుల్ టిప్స్ ఉన్నాయి. వాటిని తెలుసుకునే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గండూష లేదా ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ అనేది నోటి పరిశుభ్రతను సహజంగా మెరుగుపరిచే ఒక ఆయుర్వేద పద్ధతి. దీన్నే ఆయుర్వేదంలో గండూషం అని పిలుస్తారు. ఆయిల్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేయడానికి కేవలం 1-2 టీ స్పూన్ల నూనె తీసుకొని 10 నుండి 20 నిమిషాల పాటు నోట్లో స్విష్ చేయాలి. దీన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ నూనెను అసలు మింగకూడదు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే స్విష్ చేసిన తర్వాత అది టాక్సిన్స్ ని కలిగి ఉంటుంది. తర్వాత మీ నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఎప్పటిలాగే మీ బ్రష్ చేస్తూనే దీన్ని ఫాలో అవ్వండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆయిల్ పుల్లింగ్ చేయడం మంచిది. ఆయిల్ పుల్లింగ్ వల్ల కేవలం ఓరల్ ప్రాబ్లమ్సే కాకుండా అందరికీ అవసరమయ్యే ఇంకో 5 రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఆయిల్ పుల్లింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ దీని గురించి ఒక సపరేట్ వీడియో అప్లోడ్ చేశాము. కావాలంటే
మీకోసం ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. ఇక దీనికోసం ఏ ఆయిల్ని ఉపయోగించాలనే విషయానికి వస్తే, దీనికోసం ఆయుర్వేదం అరిమేదాది తైలాన్ని ఉపయోగించమని సూచిస్తుంది. అరిమేదాది తైలం అనేది అరిమేద, వేప మరియు లికోరైజ్ వంటి మూలికలతో తయారు చేయబడిన ఒక ఆయుర్వేద మెడికేటెడ్ ఆయిల్. ఇది నోట్లో ఉన్న బ్యాక్టీరియాని తగ్గిస్తుంది, చిగుళ్లను బలోపేతం చేస్తుంది, అలాగే క్యావిటీస్ ని నివారించడానికి మరియు పూర్తి ఓరల్ హెల్త్ ని సహజంగా మెరుగుపరుస్తుంది. ఒకవేళ ఈ ఆయిల్ మీకు అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనెను కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇతర ఆయిల్స్ కంటే ఇది బెస్ట్ గా పనిచేస్తుంది, ఎందుకంటే ఇందులో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియాని నాశనం చేయడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది బలమైన యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల హానికరమైన నోటి బ్యాక్టీరియాను తగ్గించడంలో, ప్లేగ్ ఏర్పడకుండా నిరోధించడంలో, చిగుళ్లను బలోపేతం చేయడంలో మరియు సహజంగా ఓవరాల్ నోటి పరిశుభ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఓరల్ సమస్యలన్నీ దూరం అవుతాయి. మరి మిమ్మల్ని ఏ ఓరల్ ప్రాబ్లం ఎక్కువ ఇబ్బంది పెడుతుందో కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, క్లోవ్ ఆయిల్ లేదా లవంగం నూనె. లవంగాలతో పాటు లవంగం నూనె కూడా పవర్ఫుల్, ఎందుకంటే క్లోవ్ ఆయిల్లో ఉండే యూజినాల్ అనే కాంపౌండ్ ఓరల్ క్యావిటీస్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దీంతో యాంటీ బ్యాక్టీరియల్ మరియు అనాల్జెసిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది బ్యాక్టీరియాను నిరోధిస్తుంది, ప్లేగ్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది మరియు పంటి నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా చిగుళ్ల వాపును తగ్గించడం ద్వారా చిగుళ్ల ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి? చాలా సింపుల్. కొబ్బరి నూనెతో 1-2 చుక్కల క్లోవ్ ఆయిల్ ను కలిపి ప్రభావిత పంటిపై సున్నితంగా అప్లై చేయండి. ఆ తర్వాత 20-25 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో స్విష్ చేస్తూ నోటిని శుభ్రం చేసుకోండి. అంతే, ఇక మీరు డెంటల్ ప్రాబ్లమ్స్ కి గుడ్ బై చెప్పినట్లే. నెంబర్ 3, సాల్ట్ వాటర్. ఓరల్ క్యావిటీస్ కోసం మీరు సాల్ట్ వాటర్ ని కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ వాటర్ ని నోట్లో అన్ని భాగాలకు చేరే విధంగా 30 సెకండ్ల పాటు స్విష్ చేయండి. గుర్తుంచుకోండి, వాటర్ ని మింగకూడదు. ఇలా రోజుకి 3 నుండి 4 సార్లు చేయండి. మీకు తెలుసా, ఇది పవర్ఫుల్ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అందుకే చాలా మంది డెంటిస్టులు మెడికల్ ప్రొసీజర్ తర్వాత సాల్ట్ వాటర్ ని ఉపయోగించమని చెప్తుంటారు. సాల్ట్ వాటర్ వల్ల మీ pH లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే బ్యాక్టీరియా దూరం అవడం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం కూడా తగ్గుతుంది. ఇంకా ఇలాంటి లో కాస్ట్, నో కాస్ట్ హెల్త్ టిప్స్ ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మీరు మన వాట్సాప్ కమ్యూనిటీని కూడా ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నెంబర్ 4, నీమ్ లేదా వేప. వేప చెట్టులో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఓరల్ హెల్త్ ని కూడా అనేక రకాల బెనిఫిట్స్ ని అందిస్తుంది. ఇందులో పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తాయి. అలాగే ఇందులో ఉండే కొన్ని న్యాచురల్ కాంపౌండ్స్ వల్ల పంటిలో ఉండే క్యావిటీస్ మరియు చిగుళ్ల సమస్యలను దూరం చేస్తాయి. రోజు ఉపయోగించడం వల్ల పళ్లపై ప్లేగ్ పేరుకుపోకుండా ఉంటుంది. ఇన్ని పవర్ఫుల్ గుణాలు ఉంటాయి కాబట్టి టూత్ పేస్ట్ తయారీలో కూడా వేపని ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభం. మీ దగ్గరలో కనుక వేప చెట్టు ఉంటే దాని బెరడుని విరిచి దీంతో బ్రష్ చేసుకోండి. ఒకవేళ అలా కుదరకపోతే వేపాకులను నీటిలో ఉడికించి ఆ వాటర్తో స్విష్ చేయండి. నెంబర్ 5, వెల్లుల్లి. 1-2 చెప్పుకుంటూ పోతే దీని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు గుండె జబ్బులను నివారించడానికి వెల్లుల్లిని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే ఆలిసిన్ అనే పవర్ఫుల్ కాంపౌండ్స్ ఓరల్ హెల్త్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది. క్యావిటీస్, పంటి నొప్పి వంటి సమస్యలను దూరం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆలిసిన్ అనే పవర్ఫుల్ కాంపౌండ్స్ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ బ్రేక్ చేసి బ్యాక్టీరియా పెరగకుండా నివారిస్తుంది. అందుకే దీన్ని న్యాచురల్ యాంటీ బ్యాక్టీరియల్ గా ఉపయోగిస్తారు. వెల్లుల్లి క్యావిటీస్ వల్ల ఏర్పడే వాపుని కూడా తగ్గిస్తుంది, ఎందుకంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది కేవలం ఓరల్ సమస్యల కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఇది అక్షరాల 11 రకాల ఆరోగ్య సమస్యలను డాక్టర్ సహాయం లేకుండా నయం చేస్తుంది. కాకపోతే
దీన్ని ఉపయోగించే విధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేశాం. కావాలంటే ఈ వీడియో తర్వాత ఆ వీడియోని కూడా చూడండి. లింక్ ని డిస్క్రిప్షన్ లో ఉంచాము. ఇక క్యావిటీస్ ని దూరం చేయడానికి ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే, వెల్లుల్లిని తీసుకొని క్రష్ చేసి ప్రభావిత పంటిపై అప్లై చేయండి. ఒక 10 నుండి 15 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత వాటర్తో నోటిని శుభ్రం చేసుకోండి. కొంతమంది వెల్లుల్లి వాసన పడకపోవచ్చు, లేదా దీనిని ఉపయోగించిన తర్వాత నోట్లో వాసన రావచ్చు. దాన్ని పోగొట్టడానికి నోట్లో 2 లవంగాలను వేసుకోండి. వెల్లుల్లి బెనిఫిట్స్తో పాటు లవంగం బెనిఫిట్స్ కూడా మీకు అందుతాయి. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రెమెడీస్ ఉపయోగించి మీ ఓరల్ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. మేము 26 ఏళ్లుగా 10 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 4 లక్షల స్పైనల్ సర్జరీలను మరియు 1,00,000 కీళ్ల సర్జరీలను కూడా నివారించగలిగాము. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకు వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.